ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు రాబోయే రోజుల్లో కరువు భత్యం డిఏ పెంపుపై ప్రభుత్వ ఉద్యోగులలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జీతాల పెంపు, డిఏ విలీనం, షిప్మెంట్ ఫ్యాక్టర్పై సమగ్ర విశ్లేషణ చేస్తున్నామండి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. 2026 నాటికి డిఏ గణనీయంగా పెరిగి కొత్త పే కమిషన్ అమల్లోకి వచ్చే సమయానికి జీతాలు ముఖ చిత్రం పూర్తిగా మారనుంది. ఇక నవంబర్ 2025లో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడినప్పటికీ నివేదిక సమర్పించడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం డిఏ ప్రాథమిక వేతనంలో 58%గా ఉంది. జనవరి 2026 నాటికి ఇది 60%కి చేరుతుందని అంచనా. అలాగే 2027 మధ్య నాటికి పే కమిషన్ నివేదిక వచ్చే సమయానికి డిఏ కనీసం 3 సార్లు సవరించబడి సుమారు 70%కి చేరుకునే అవకాశం ఉంది. కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చిన ప్రతిసారి డిఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేసి డిఏను 0 నుండి తిరిగి ప్రారంభిస్తారు. ఇక ఇక్కడ చూస్తున్నట్లయితే 5వ వేతన సంఘంకి ముగిసే సమయానికి డిఏ శాతం 74% ఉంది. 6వ వేతన సంఘం ముగిసే సమయానికి డిఏ 125%. ఇక 7వ వేతన సంఘం ముగిసే సమయానికి డిఏ 58 నుంచి 60% ప్రస్తుత అంచనా ప్రకారం ఉంది. ఇక కొత్త పే స్కేల్ అమలు చేసేటప్పుడు ఆ సమయంలో ఉన్న డిఏను మూల వేతనానికి జోడించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిఏ మొత్తాన్ని పూర్తిగా మూల వేతనంలో కలిపి షిప్మెంట్ ఫ్యాక్టర్తో గుణించి కొత్త జీతాన్ని నిర్ణయించడం, 50% డిఏను మాత్రమే కలిపి మిగిలిన దానిని విడిగా ఉంచడం. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ అధిష్టానుసారం జరుగుతుంది. ఇక 7వ వేతన సంఘంలో 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్ను వాడారు. దీనివల్ల కనీస జీతం 7,000 నుంచి 18,000కి పెరిగింది. ప్రస్తుతం డిఏ శాతం 60% గతంలో కంటే తక్కువగా ఉన్నందున 8వ వేతన సంఘం అమల్లో ప్రాథమిక జీతం పెరిగితే అది ఉద్యోగుల చేతికి వచ్చే జీతంపై మరింత సానుకూల ప్రభావం చూపుతుంది. 8వ వేతన సంఘం నివేదిక వచ్చే నాటికి డిఏ 70%కి చేరితే ఉద్యోగుల జీతాలు గత కమిషన్ల కంటే మరింత సమర్థవంతంగా పెరిగే అవకాశం ఉంది. అయితే షిప్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, దీని విలీనం ఎలా జరుగుతుందనే దానిపై ప్రభుత్వం నుండి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.